మాతాకు జై. రాజేంద్ర నగర్ 4వ వార్డులో వెలిసి ఉన్న 1982 నుంచి వెలిసి ఉన్న దుర్గా భవానీ పీఠం వద్ద కనకదుర్గా భవానీ పీఠం వద్ద ప్రతి నిత్యం పౌర్ణమికి ప్రతి నెల అన్నదానం జరుగుతుంది. పౌర్ణమికి 2000 మంది నుంచి 3000 మంది దాకా ఇక్కడ ప్రతి నెలకి పౌర్ణమికి గొప్ప అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ఈ పీఠము మొదలుకొని దుర్గా భవానీ పీఠం మొదలుకొని ఇది 43వ వార్షికోత్సవం జరుగుతుంది. ఎంతో గణనీయంగా వైభవంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు వచ్చి ప్రసాదం అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ నిత్యం ఈ పీఠం వద్ద మెయిన్ గురుస్వామి రమణ భవానీ గురుస్వామి, ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం అంతా ఈ భవానీ పీఠం వద్ద ఎంతో గణనీయంగా ఎంతో మంది వచ్చి భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించి పూజలయ్యి నిత్యం ప్రతిరోజు వైభవం ఎంతో వైభవంగా జరుగుతుంది. అయితే ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజలు అర్చనలు అన్ని జరుగుతాయి. విఘ్నేశ్వరుడు పూజలు అన్ని జరుగుతాయి. అయితే ఇది అందరికి మహాశివరాత్రికి రాజేంద్ర నగర్ నెహ్రూ నగర్ లో వెలిసి ఉన్నది. 1982 సంవత్సరంలో నీలాద్రి సూర్యకాంతమ్మ గారు దీన్ని స్థాపించారు. అప్పటి నుండి కూడా వారి కుమారుడు నీలాద్రి వెంకటరమణ గారు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ కనకదుర్గా భవానీ దీక్షాపీఠంలో అన్ని గుళ్ళల్లో జరిగినట్లుగానే ప్రతి పూజలు అభిషేకాలు జరుగుతాయి. కానీ ప్రత్యేకంగా దసరా పురస్కరించుకొని ప్రతిరోజు ఏ అలంకరణ అయితే ఆ అలంకరణతో చేసి ఆ బాలా త్రిపుర సుందర అలంకరణ కానీ లేకపోతే కాళికాదేవి కానీ ఈ మధ్యన రీసెంట్ గా మహాలక్ష్మి అలంకరణ 35 లక్షల రూపాయలతో మేము అలంకరించి ఉన్నాము. ఈ దసరాలో మాత్రము ఈ గుడిలో ప్రత్యేకంగా ఏ రోజు అలంకరణ విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ విధంగా అయితే అలంకరించుకుంటారో ఆ విధంగా ఈ అలంకరణ అవి చేస్తాము. అది మాత్రం ఈ గుడి వద్ద ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులు అమ్మవారికి చీరలు గాజులు పంపిణీ చేస్తారు. ఆ చీరలు గాజులు కూడా ఈ దసరాలో వచ్చే పౌర్ణమి రోజున అవి కూడా భక్తులకు పంచిపెట్టడం మా యొక్క గుడి యొక్క ప్రత్యేక ఆకర్షణ అని చెప్పచ్చు. అలాగే ఈ అన్నదానానికి ప్రతి నెల వచ్చే పౌర్ణమికి 2000 నుంచి 3000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానానికి కూడా భక్తులు వారి సహాయ సహకారాలు వారికి తోచినదిగా ఇక్కడ ఇస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ ఆ అన్నదానం నిమిత్తమే నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి కార్తీక మాసంలో కూడా నిత్యం సాయంకాలం దీప మహోత్సవం జరుగుతుంది. ఆకాశ దీపం ప్రారంభిస్తారు, ఆకాశ దీపం వెలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి, జ్వాలా తోరణం జరుగుతుంది. ఇంకా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఇదేంటంటే చండీ హోమం, మహా చండీ హోమం ప్రతి మార్గశిర మాసంలో కూడా మన విజయవాడలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అలాగే మహాచండీ హోమం ప్రతి మార్గశిర మాసంలోనూ ఇక్కడ నిర్వహిస్తారు. గత 42 సంవత్సరాలుగా కూడా చండీ హోమం ఎక్కడ ఏ ఆటంకం కూడా లేకుండా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం శ్రీ నీలాద్రి వెంకటరమణ గారి గురుభవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ ఇదంతా మన గుడి, మన గుడిని మనం నిలబెట్టుకోవాలి, మన గుడిని మన సంప్రదాయాన్ని మన యొక్క హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి భక్తులు కూడా వారి సహాయ సహకారాలు అందించి దీనిని ఎంత జయప్రదం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవానీ దీక్షా పీఠం తరపు నుంచి జై భవానీ, జై జై భవానీ.